యేసుబాబు అధికారం ఇచ్చి వాళ్ళు నూనె రాచి అనేకలు స్వస్థత పరిచి దేవుడు రాకడ గురించి సువార్త ప్రకటించి అది అయిపోయిన తర్వాత కొన్ని కాలాలు అంటే యేసు ప్రభు పంపించి ఒక 2 సంవత్సరాలకో లేకపోతే 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకు పంపించి తిరిగి వాళ్ళంతా అంత సువార్త ప్రకటించిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అంతా వచ్చి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా నీవు ఇచ్చిన అధికారముతో అనేకల్ని స్వస్థపరచగలము, అనేక దురాత్మని కొట్టగలము. అయ్యా మీరు చెప్పినట్టుగా మేము చేసి మీ రాజ్యాన్ని ప్రకటించామన్నప్పుడు దేవుడు బిడ్డలారా, దేవుడు ఆ నిమిషం వాళ్ళని ఎంతగా ఆనందపడారు. ఏం దేవుడు బిడ్డలారా, ఎంతగా ఆనందపడి వాళ్ళు తిరిగి వచ్చి, అంటే వాళ్ళు ఇంతకుముందు ఎంత కష్టపడి ఉంటారు, నిద్ర లేక పగలనగు రాత్రి అనగా ఆహారం ఉందా లేదా, సరిపోయిందా లేదా, ఇన్ని చూసుకోకుండా యేసుప్రభు చెప్పినట్టుగా చెప్పి వాళ్ళు ఏం చేశారు, ముగించుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభుల బాధను చూసి వాళ్ళ మొహాలు చూసి ఏం చెప్తానంటే, ఇంకా మీరు నాతో వచ్చి మీరు విశ్రాంతి తీసుకోండి. చూడండి, ఆ మాటలో ఉందో చూడండి, 31లో ఉందో చూడండి. అప్పుడు ఆయన ఎక్కడికి అందామా, వేకాత్తముగా అంటే ఎవరు లేని మనుషుల ప్లేస్కి వచ్చి ఎంతమ్మా 2 రోజులు చెప్పారా, 3 రోజులు చెప్పారా, 4 రోజులు చెప్పారా, లేదా 1 గంట చెప్పారా, 2 గంటలు చెప్పారా, ఎంత కొంచెం సేపు అంతమ్మా. దేవుడు బిడ్డలు ఇట్లా ఆలోచించుకుంటే కొంచెం సేపు ఏం దేవుడు బిడ్డలారా, 2 గంటలు సన్నిధానం లేకపోతున్నాం మనం. ఏంది 2 గంటలు ఆరాధనకి రాలేకపోతున్నాం, వారంలో ఒక్కరోజు సన్నిధానంకి రాలేకపోతున్నావు. దేవుడు బిడ్డలారా, నిజమే, నువ్వు పని చేస్తున్నావు, కష్టపడుతున్నావు, నీకు ఆహారం టయానికి వస్తుంది, ఉదయం తిన్నా, మధ్యాహ్నం తింటున్నావు, మధ్యాహ్నం తిన్నా, సాయంకాలం తింటున్నావు, 3 పూట నువ్వు ఆహారము సృజించుతున్నావు. కానీ ఈ అపోస్తులు ఉన్నారే, అపోస్తులు దేవుడికి విధేయత జీవించి అమ్మా ఆహారం ఉందా లేదా చూసుకోవట్లేదు, తిన్నారా లేదా అనగలేదు, ఎక్కడైనా గాయం దొరికిందనుకో దానికి ముందు కానీ రాసుకునే టైం కానీ సరిపట్ల వాళ్ళకి, ఏమ్మా గాయం దొరికినా ముందు రాసుకునే సమయం కానీ వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు రాకడని బోధిస్తూ ఉన్నారు. అలాగే దేవుడు పిల్లలు ఈ కొద్ది సమయంలో కానీ ప్రతి ఒక్కడు ఈ కొద్ది సమయంలో ఈ ఆదివారం రోజులు 1 గంట 2 గంటలు నువ్వు దేవుడి సన్నిధానంలో ఇంతుకొండలేకపోతున్నావు. 3 సంవత్సరాల దేవుడు వాళ్ళు ఏతాంతంగా ఊరు తెలీదు, పేరు తెలీదు, జాతి తెలీదు, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో, ఎలా మాట్లాడతారో, లాంగ్వేజ్ వాళ్ళు భాష ఏం భాష మాట్లాడతారో, హిందీ మాట్లాడతారా, తమిళ్ మాట్లాడతారా, ఉర్దూ మాట్లాడతారా, ఏ భాషగా తెలియని ప్రాంతాల్లో దేవుడు వాళ్ళని ఏం చేశారు, పంపివేశారు. ఏమన్నా తెలుగు, ఇప్పుడు చెన్నైకి వెళ్తాము, చెన్నైలో ఏంది తమిళ్ బుక్ ఏమైనా ఇచ్చి పంపించారైనా, ఏం దేవుడు వెళ్ళారా, తమిళ బుక్ ఏమైనా ఇచ్చి పంపించారా, లేదు. కానీ వాళ్ళు నమ్మింది, నా పైన మీరు విశ్వాసం ఉంచండి, నేను అక్కడ లేకపోయినా నా ఆత్మ ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. ఆ విశ్వాసం తెలియదు. ఆ విశ్వాసం మనల్ని ఎందుకు జీవించలేకపోతున్నారు? అబ్రహాము ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? అబ్రహాము ఆశీర్వాదానికి అతనికి శాశ్వతమైన కృప ఇచ్చింది. ఇప్పుడు మనకి అబ్రహాము ఆశీర్వాదం కావాలి, మంచిది చేసి. ఈ అబ్రహాము ఆశీర్వాదం కానప్పుడు అబ్రహాములో ఉన్న మంచి లక్షణం ఏంటంటే విశ్వాసం. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదం మనకి కావాలంటే మనల్ని ఏం కావాలంటే అబ్రహాములో ఉన్న విశ్వాసం కానీ మనం కలిగి ఉండాలి. అదే విశ్వాసం తెలియదు, ఊరు తెలియదు అబ్రహాముకి. యేసు ప్రభు వచ్చి, ఓ అబ్రహాము, నీ తండ్రి, నీ ఊరు, నీ కుటుంబాన్ని విడిచి ఇదిగో నేను చెప్పే దేశానికి నువ్వు వెళ్ళు. అక్కడ నీళ్ళు ఉంటాయో లేదో తెలీదు, మంచి పంట ఉంటుందో లేదో తెలీదు, మంచి చెట్లు ఉంటాయో లేదో కానీ తెలీదు. కానీ ఆయన ఏం చెప్పారు, ఆయన స్వరము నాకు మంచికే అనిపించింది, ఆయన స్వరము ఉరుము టైపులో ఉంది, ఆయనని నమ్ముతున్నాను, ఎవ్వరు నాకు అవసరం లేదని చెప్పి విశ్వాసం తెల్లారు. ఆ విశ్వాసంతో ఉన్న అబ్రాహాముకి ఏది కుదమ ఉందో ఆ కుదవ లేకుండా దేవుడు సమృద్ధిగా దీవించాడు.
అబ్రహాముకి ఏం కుదువ ఉంది? గర్భఫలం లేదు. గర్భఫలం లేదు. యేసు ప్రభుని నమ్మారో, విశ్వాసించారో, ధైర్యం ఉన్నారో, ఆ విశ్వాసం, ఆ ధైర్యం అబ్రహాం ఏం చేశారు? ఆశీర్వాదక కర్తగా ఉంచారు. అనేకులకి తండ్రిగా నిలబెట్టున్నారు దేవుడి బిడ్డలని ఈరోజు మన మధ్యలో. ఎందుకు? విశ్వాసం ఉన్నారు దేవుడి పైన. ఈ శిష్యులు కానీ ఏంటంటే దేవుడి పైన విశ్వాసంతో వెళ్ళారు, కానీ అల్ప విశ్వాసంతో బయలుదేరలే వీళ్ళు. మొదటగా వీళ్ళకి విశ్వాసం ఎలా కలిగించాలంటే, దేవుడు ఎక్కడికి వెళ్ళినా, యేసు ప్రభు ఏ ప్రాంతం వెళ్ళినా ఈ 12 మంది శిష్యుని తీసుకెళ్ళి దురాత్మని ఎలా వదిలికొట్టాలి అన్ని వీళ్ళకి ఏం చూపించారు? నేర్పించారు, ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళకి. ఈ రోజు దేవుడి వల్ల నీకైనా నాకైనా ఒక పని నేర్చుకోవాలంటే ఎవరో ఒకటి నేర్పిస్తే తప్పక మనకి పని రాదు. అట్లాగా వాళ్ళకి నేర్పించారు దేవుడు బిడ్డారా. ఈ రోజుగా నీకు ఒక నేర్పిస్తున్న దేవుడు, నువ్వేం చేయాలి? వచ్చి నా సన్నిధానంలో స్తుతించు, పాటలు పాడు, చప్పలు కూడా, అంతే చాలు. ఈ వారం అంతా ఏం చేస్తారు? అంటే నిన్ను కాచి కాపాడుతూనే ఉంటారు. ఒక వారం నీ పని ముగించు, పనులు ముగించు, పనులు చేసిన వారం అంతా పని కాదు. ఏం దేవుడు బిడ్డ, నాకు లేవు పనులా? చెప్పండి, నాకు లేదు పనులా? ఎందుకా తల్లి? పని ముగించు. పని ఉన్నా నేనేం పని చేస్తాను? దేవుడు పని చేస్తే రేపు నాకేంది? అక్కడ జీతం అక్కడ ఉంటుందమ్మా. ఏంది? ఈ లోకం జీతం ఎప్పుడైనా చితులు పట్టేస్తుంది. నువ్వు ఎంతైనా కష్టపడు నైనా, నువ్వు ఎంతైనా కష్టపడు తల్లి, నీ సంపాదన అంతా ఏదో ఒక రోజు చేతులన్నా పట్టేయాలి, దొంగరన్నా దూచేసుకోవాలి, లేదంటే అక్రమంగా అన్నులు ఇంటికైనా చేయాలి. అన్నులు ఇల్లు అంతేంది, నువ్వు అప్పులు తీసుకుంటావు కదా, వాళ్ళ ఇంటికైనా చేయాలి. అదే కానీ దేవుడి పైన విశ్వాసం అంతే, నమ్మకం అంతే. మనకేం కలుగుతుంది? అబ్రహాములో ఉన్న అబ్రహాంని మొదటికి ఏంది? విశ్వాసంతో నమ్మారు కాబట్టి అతను ఆశీర్వాదకర్తగా, ఆస్తికర్తగా, అనేకులుగా తండ్రిగా అబ్రహాము చేశాడు. ఈరోజు అబ్రహాముని నిలబెట్టుకుని మాట్లాడుతున్న దేవుడు వెళ్ళారా, అబ్రహాము చేసిన జీవితంలో, అబ్రహాము చేసిన నమ్మకము ఏం దేవుడు వెళ్ళారా? ఏ అబ్రహాముతో దేవుడు మాట్లాడారో ఆ దేవుడు ఈరోజు నీతో మాట్లాడటం లేదా? ఏ అబ్రహాముకి ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నీకురా? ఏ అబ్రహాముని అనేకలు తండ్రిగా మార్చిన దేవుడు నీ బిడ్డల్ని మార్చరా? ఏం దేవుడు వెళ్ళారా? అబ్రహాముని ఆశీర్వాదంగా పెట్టారంట, ఆశీర్వాదంగా పెట్టరు. అబ్రహాముని ఆశీర్వాదంగా పెట్టిన దేవుడు నిన్ను పెట్టరా? నమ్మమ్మ. ఈరోజు నుంచి నమ్మతే కదా నువ్వు మొదటగా. నీ అల్ప విశ్వాసంలో దేవుడి నుంచి నేనేం చేస్తుంది? దూరపరుస్తుంది. ఏంది? మన అల్ప విశ్వాసం వల్ల దేవుని ఏం చేస్తుంది? మనల్ని దూరపరుస్తుంది. అందుకే దేవుడు పిల్లలు మనల్ని ఎట్లా ఉండమంటున్నారు? ఇంత ఆవగించే విశ్వాసం చాలమ్మని, ఇలా కొన్నంత విశ్వాసం అవసరం లేదు అంటున్నారు. ఆవగించే విశ్వాసమే నిన్ను బలపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. మీకు మీ పక్కన వాళ్ళు చెప్పుకుని, మిమ్మల్ని బలపరచును గాక. మిమ్మల్ని చెప్పుకొని సెకండ్ చేయలేలా దేవుడు మీకు చేయలేలా చెప్పుకోండి. దేవుడు నిన్ను బలపరచును గాక. ఆమేన్. ఇది చెప్పండి, మీ పక్కన వాళ్ళు చెప్పుకోమని చెప్పండి. మిమ్మల్ని పక్కన వాళ్ళకి ఎందుకు చెప్పానని చెప్పండి. మీ పక్కన వాళ్ళకి ఎందుకు చెప్పాలంటే, దేవుడు పెట్టారా మీ గురించి దేవుడు ఏం చెప్తుంటే, బైబిల్లో పరిశుద్ధ గ్రంథం ఏంటంటే, మీ నోట ఎదురు మనిషిని ప్రవచించాలన్నారు. ప్రవచించాలి. ఈ ప్రవచించినప్పుడు ఏంటంటే నీళ్ళు ఉన్న ఆత్మ బయలుదేరి ఆ విషయంలో, ఆ కుటుంబంలో కార్యాలు జరుగుతాయి. నువ్వు ప్రవచించిన తర్వాత ఆ బిడ్డకి బలపరుస్తుంది. అందుకని మనల్ని సహోదరులుగాక, సహోదరులు మనల్ని ఏం చేసుకోవాలి? బలపరచుకోవాలి. మనమే బలపరచుకోవాలమ్మా. పక్కన వాళ్ళు వచ్చి బలపరుస్తారా? మన సంఘంలో దేవుడి బిడ్డల్ని మనల్ని బలపరచిపోతే ఇంక దేనికి మన వాళ్ళు ఎవరైనా పడిపోయారా? చెప్పారు కదా ఈ వారం, యేసు ప్రభు తన ఇద్దరికి ఎందుకు పంపించారు? ఒకడు పడిపోయినా ఇంకొన్ని లేవనెత్తేదాన్ని. అట్లాగే ఈ రోజు కానీ దేవుడి బిడ్డ అది లోకంలో లేదు. అది లోకంలో ఎట్టుందంటే, పడిపోయారా నాశమైపోరా, ఈ పక్కన నేను ఎదగతా అనేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు పిల్లరా, నేను ఎదిగించేవారు ఉంటారు లోకంలో. ఏం దేవుడు పిల్లరా? ఇప్పుడు ఈ పక్క షాప్ ఉంది, ఈ పక్క షాప్ ఉంది. ఇద్దరు జాంకాయలు అంగడి పెట్టుకున్నారు. వీడు జాంకాయలు వచ్చి కొంచెం
పాడైపోయి, వీడి జాంకాయల అంగడి బాగుంది, వీడికి లాస్ అయింది. లాస్ అయినప్పుడు వీడి జాంకాయలు కొని ఇస్తే వీళ్ళిద్దరు ఏం చేస్తారు? దేవుడు ఆశీర్వదిస్తారు. వీడేం చేస్తారు తెలుసా? వీడి కాయలు పోయాయి, నా జాంకాయలు ఇంకా బలవస్తారు కష్టమని అన్నప్పుడు వాడు జాంకాయలు కుళ్ళిపోయినా బరువులు వ్యాపారం చేసుకుంటారు కదా, వాళ్ళనే తీసుకెళ్తారు. నీ జాంకాయలకి నువ్వు చేసిన మోసానికి ఆ జాంకాయలు ఏం కలుగుతుంది తెలుసా? పురుగులు వచ్చేస్తాయి. ఒకరి నాశనము మనము కోరుకోదు, ఒకరి క్షేమము మనము కోరుకోవాలి. అది చెప్పు. అప్పుడు వాళ్ళు మీరు అనుకునేది, మీరు బలపరిస్తే మీరు బలపరుచుకుంటే దేవుని నామకి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. చూడండి, అదే అధ్యాయంలో 33 చూడు.